జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ గారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి లక్ష్మణ్, రాష్ట్ర ఒడ్డేర సంఘ అధ్యక్షులు వల్లెపు మోగిలి గారు, వడ్డేర నాయకులు బాపి రాజు, గంగాధర్, మల్లేశం, నక్కలకుల శ్రీకాంత్, ప్రవీణ్, వడ్డేర సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీపం ముట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాలలో, అన్ని మండల కార్యాలయాల్లో, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా నెక్స్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తుంది ఇక్కడ అధికారులకు చెప్పి. అలాగే మన ఓబన్నని మన తెలంగాణలో మొట్టమొదటిసారి ఓబన్నని గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ అఫీషియల్గా ఈరోజు మొత్తం వాళ్ళు కూడా గెజెట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ ఓబన్న జయంతులు ప్రతి చోట జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది సార్. మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ జయంతి సందర్భంలో జగిత్యాల పట్టణంలో ఓబన్న విగ్రహం కోసం మేము మీ యొక్క సూచన మేరకు కౌన్సిల్ తీర్మానం కూడా తీసుకున్నాం సార్. గతంలో మీరు ఆల్రెడీ అప్పుడున్న కమిషనర్ చెప్పి మీరు అందులో కూడా పెట్టారు, కౌన్సిల్లో తీర్మానం కూడా అయిపోయి ఉన్నది సార్. మీరు కొంచెం ఫండ్ ఇచ్చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ జయంతి వరకు మాకు ఓబన్న విగ్రహం ఒక చివరస్తలు ఏదైనా చివరస్తలు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం సార్. మాకు చాలా మాకు ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒడ్డే ఓబన్న జయంతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐడిఓసిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఒడ్డే ఓబన్న జయంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒడ్డెర్ల ఆరాధ్య దైవం వాళ్ళు వీరుడిగా స్మరించుకునే ఓబన్న జయంతిని అధికారికంగా ఆంధ్రాలో కూడా చేయడం మొదలుపెట్టినని చెప్తా ఉన్నారు. మరి ఒడ్డెర కులస్తులు చాలా కష్టజీవులు, అదేవిధంగా ధైర్యవంతులు కూడా. చాలా గ్రామాలలో చూస్తూ ఉంటే, ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన, నా సొంత గ్రామంలో కూడా చాలామంది ఒడ్డెర్లు ఉంటారు. వారు కూడా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గాల్లో అత్యధిక ఒడ్డెర గ్రామ పంచాయతీ కూడా చేయడంతో ఒడ్డెర్లు గ్రామ సర్పంచ్గా నియోజకవర్గాల్లో 3 చోట్ల కూడా నెగ్గడం జరిగింది. ఇవాళ అంతర్గామ కావచ్చు, రంగపేట కావచ్చు, అదేవిధంగా కొత్తపేట దగ్గర రాయకల్ మండలం, మరి మన నియోజకవర్గం. మరి ఈ రకంగా జగిత్యాల నియోజకవర్గాల్లో
అత్యధికంగా చేయడం జరిగింది. వారి ఆత్మగౌరవం పెరిగే విధంగా, ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఒడ్డర్లలో వీరోచితుడైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీర పోరాటం చేసిన ఓబన్నను స్మరించుకుంటూ ఈరోజు అధికారికంగా జయంత్యుత్సవాలు చేయడం జరుగుతోంది. మరి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా గ్రామాలలో ఒడ్డర కులస్తులు ఉన్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్నారు. జగిత్యాల పట్టణంలో సంతజాలు ఉంటే అక్కడ భవన నిర్మాణానికి ఇదివరకు కూడా నిధులు ఇచ్చాం, మళ్ళీ కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం.